హాయ్ అండి, వెల్కమ్ టు కోనపల్లి విలాక్స్. నేను మీ లావణ్యాని. ఈరోజు నేను పండు మిరపకాయలతో పచ్చడి చేయబోతున్నానండి. చాలా బాగుంటుందండి. పక్కా కొలతలతో నేను చెప్పబోతున్నాను. ఏ ఊరు చేతగాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. దాంట్లో కొన్ని చిట్కాలు చెప్పున్నాను. ఎంతో రుచికరమైనటువంటి పండు మిరపకాయల పచ్చడి అయితే ఇప్పుడు తయారు చేయబోతున్నానండి. ఏ వంట చేతగాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియో అయితే చూసేయండి. చూడండి, పచ్చిమిరపకాయలండి. మా వారు తెచ్చేటప్పటికి కొంచెం రెడ్డుగా ఉన్నాయి అనమాట. కొరవంతా పచ్చగా ఉన్నాయి. ఏంది ఇలాంటి కాయలు తెచ్చావంటే, మనకి తెలిసిన వాళ్ళు ఇచ్చారులే కూరగాయలు ఈసారికి అని చెప్పి అన్నాడు. ఇంకా ఒకరు ఇచ్చిన కూరగాయలన్నీ మనం ఏరుకోలేం కదండి, వాళ్ళు ఎన్ని ఇస్తారే మనం తెచ్చుకుంటాం కదా, అట్లాగా తెచ్చేసాడు మా వారు. అది చూసేసరికి ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు అయితే పచ్చగా ఉన్నాయి. కొరవన్నీ లైట్ ఎరుపుతూ ఉన్నాయి. ఎలాగైనా సరే వీటిని నేను ఉపయోగించుకోవాలని చెప్పని కొంచెం అయితే ఆలోచించాను. తర్వాత అంటే వీటిని ఒక 2-3 డేస్ అనమాట బయట పెట్టేశానండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా మంచిగా పండిపోయాయి. వీటిని మంచిగా ఎండబెట్టుకొని ఎండుమిరపకాయల కింద కూడా వాడుకోవచ్చండి. కాకపోతే ఎండలు అయితే సరిగ్గా రావట్లేదు. మంచిగా ఎండగానే ఇస్తే ఎండతే, లేకపోతే పాడైపోతాయండి. అందుకని వీటిని నేను పండు మిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ పచ్చడి ఎలా చేస్తాను ఏంటి ఒకసారి మీరు చూడండి. చాలా బాగుంటుందండి. ఎవరు చేత కాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. పక్కా కొలతలతో నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ కూడా 1-2 సార్లు కాస్త ఉప్పు వేసుకొని బాగా కడుక్కొని ఒక పొడి క్లాత్ తీసుకొని చక్కగా మనం తుడుచుకోవాలండి. ఈ విధంగా మనం తుడుచుకున్న తర్వాత మనం ఫ్యాన్ గాలి కింద కానీ లేదా లైట్గా ఎండ ఇస్తే ఎండలో కానీ మనం పెట్టుకొని ఆ నిమ్మంతా ఆరిపోయేలాగా మనం చక్కగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత మనం వీటిని తొడియాలు తీసుకోవాలి. అలానే ముందుగా తీసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ అంతా కూడా తొడియాల నుంచి లోపలికే వెళ్ళిపోతాయి. మనకి పచ్చడి నిల్వ ఉండదు. ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకు 1 ఇయర్ దాకా బయట పెట్టుకున్న బాగుంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇంకా బాగుంటుందండి. కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఇప్పుడైతే నేను తొడియాలన్నీ కూడా తీసేస్తున్నానండి. ఈ తొడియాలు తీసేసిన తర్వాత అండి మనము అవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలు కనుక కట్ చేసి పెట్టుకోండి. లేకపోతే అదే మిరపకాయలు వేసామనుకోండి, మనకి పచ్చడి అనేది తొక్కలుగా మెత్తగా ఒక పక్క అట్లా అయిపోతుంది అనమాట. అదే ముక్కలు చేసుకున్నాం అనుకోండి, ఒక్కసారి అంతా ఈవెన్గా పచ్చడి చక్కగా మెదుగుతుందండి మిక్సీలోను. చూడండి, ఈ విధంగా అన్నీ ఒలిచేసుకొని బాగా ఆరబెట్టేసుకోనండి, ఏమాత్రం తడి లేకున్నాను. తర్వాత దీనిలో కావాల్సింది చింతపండు అనమాట. 1/2 కేజీ మిరపకాయలకి 125 గ్రాముల చింతపండు అండి. అంటే కేజీ మిరపకాయలకి 1/4 కేజీ చింతపండు మాట లెక్క. మనకి మీరు పక్కా కొలతలతో చేసుకుంటే మీకు ఉప్పు చూసే పని లేకుండా సరిపోద్దని. నేనైతే ఇప్పుడు మా ఇంట్లో ఇట్లా వెయిట్ మిషన్ ఉంది కాబట్టి నేను వెయిట్ వేసుకొని చూపిస్తానండి. మీకు లేదనుకోండి, షాప్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ విధంగా వెయిట్ వేసి మంచి పడకండి, వాళ్ళు వెయిట్ వేసి ఇస్తారు. చింతపండు, ఉప్పు చూసారు కదండి. 125 గ్రాములు అయితే చింతపండు వేసాను. ఆ తర్వాత ఉప్పు అండి, ఉప్పు అయినా వేసుకోవచ్చు, లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి. నాకు ఉప్పు కొంచెం నిమ్మగా ఉండేసరికి నేను సాల్ట్ వేస్తున్నాను. ఇది కూడా 125 గ్రాములు వేసుకోవాలండి. ఆ డబ్బా వెయిట్ 5 గ్రాములు ఉండేసరికి 130 గ్రాములు అయితే వేసాను. తర్వాత స్టవ్ అంటించి బాండ్లు పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల దాకా ఆవాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. కొంచెం స్మెల్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టేసి చల్లారించిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అంటే ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని చింతపండు ఉంది కదండి, ఈ చింతపండులో మనమే పీసులు కానీ గింజలు కానీ దాని మీద పొక్కులు కూడా చింతకాయ పొక్కులు, ఆ పొక్కులు అవన్నీ తీసేసుకోవాలండి. అవి కానీ ఉంటే మనకి పచ్చడి ఉగురుగా వస్తుంది, మంచిగా టేస్ట్ అంత బాగా ఉండదు అనమాట. అవన్నీ తీసేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని ఆ సాల్ట్ కూడా అందులో వేసుకొని, సాల్ట్ లేదా ఉప్పు ఏదైనా పర్లేదని వేసేసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మనం ఒకేసారి మిరపకాయలతో పాటు చింతపండు వేసాం అనుకోండి, మనకి అక్కడక్కడ చింతపండు మెదగదండి. అందుకని నేను ముందుగా వేసాను. చూసారు కదండి, ఈ మిరపకాయలని ఈ విధంగా బాగా ఆరిన తర్వాత ఈ విధంగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఎక్కువ మంది మనుషులుండి బాగా పచ్చళ్ళు ఖర్చు అవుతాయి అనుకున్నప్పుడు అండి, మనం సీజన్లో ఎక్కువ చేసి పెట్టుకోవచ్చండి. లేదా తక్కువ 2-3 ఉన్నప్పుడు పచ్చడి ఖర్చు కాదనుకోండి, అలాంటప్పుడు మనం మోయినంగా చేసుకోవచ్చండి. వీటికి సీజన్ అంటూ ఏమి ఉండటం లేదు. ఎప్పుడంటే ఎప్పుడు చిక్కుతున్నాయి కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి. ఇప్పుడు నేనైతే 1/2 కేజీకి అయితే పచ్చడి చేసుకుంటున్నానండి. మనం చింతపండు, ఉప్పు మిక్సీ పెట్టుకున్నాం కదండి, అది కొంత అయితే ప్లేట్లో పెట్టుకొని ఆ తర్వాత ఏంటి కొంచెం సగం దాకా మిరపకాయలు వేసుకొని మిక్సీ పెట్టానండి. ఆ మిక్సీ కూడా వేస్తూ ఆపుతూ పట్టుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. మరి మెత్తగా కాకుండా మరీ చెత్తగా కాకుండా ఈ విధంగా అయితే పట్టుకొని బాగుంటుందండి పచ్చడి. తర్వాత అది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. మిరపకాయలు మనము ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకుంటే ఈవెన్గా ఈ విధంగా వస్తుందండి పచ్చడి. అదే మనం మిరపకాయలుగా వేసామనుకోండి, ఒక దగ్గర మెత్తగా, ఒక దగ్గర మిరపకాయలు తొక్కులుగా ఉంటుంది. ఇది ఒక మంచి టిప్ అండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని టిప్స్ అయితే నేను చెప్తానండి. ఆ టిప్స్ని పాటించినట్లయితే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను మళ్ళీ ఆ చింతపండు,
మిరపకాయలు, ఉప్పు మిక్సీ పెట్టుకుని అది వేసేసి జార్లో ఆ మిరపకాయలు కూడా అందులో వేసేసి మళ్ళీ మిక్సీ పెడుతున్నానండి. ఈ పచ్చడి మరింత టేస్ట్గా ఉండాలనుకుంటే ఒక హాఫ్ స్పూను చక్కెర కానీ లేదా ఒక చిన్న బెల్లపగడ్డ కానీ అందులో వేస్తే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. మీకు నచ్చితే వేసుకొని, నచ్చకపోతే స్కిప్ చేయండి. ఉప్పు, పులుపు, కారం బ్యాలెన్స్ అయ్యి మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఏ పచ్చడి కూడా అండి, మిరమల పచ్చడి, మనం పచ్చిమిరపకాయల పచ్చడి ఏ పచ్చడి చేసినా కూడా అందులో ఒక హాఫ్ స్పూను చక్కెర కానీ లేదా ఒక చిన్న బెల్లపగడ్డ కానీ వేసుకోండి. అదే మనం స్వీట్ ఏదైనా చేసుకుంటున్నప్పుడు చిటికెడు సాల్ట్ వేసారనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈసారి నుంచి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడైతే ఈ పచ్చడి కూడా నేను రెండో వైపు కూడా ఆ బౌల్లోకి అయితే వేసేసానండి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని బాగా చక్కగా మనం కలుపుకోవాలండి. కలుపుకుంటే మనకి ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా బాగా కలుస్తాయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి పచ్చడి చేసుకోవాలనుకుంటే మార్కెట్కి వెళ్ళండి. ఎక్కువ పచ్చిమిరపకాయలు ఉన్న షాపుకి వెళ్ళి వాటిల్లో కొంచెం పండినా చాలండి, లైట్గా రెడ్ కలర్ వచ్చినా చాలండి, అలాంటి మిరపకాయలు ఏరుకొని ఒక 1/2 కేజీ తెచ్చుకొని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టండి. ఒక 3 డేస్ కల్లా మనకి చక్కగా పండిపోతాయి. ఆ తర్వాత ఈ విధంగా పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేశాను. మనం రేపు పోపు పెట్టుకోవాలండి. మనము మెంతులు, ఆవాలు వేయించి పెట్టుకున్నాం కదండి, అవి బాగా చల్లారిపోయాయి. ఇప్పుడైతే నేను మిక్సీ పడుతున్నాను అండి. మెత్తగా మిక్సీ పెట్టండి. ఇదిగో ఈ విధంగా బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసేయండి. పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పచ్చడిని ఒక రోజంతా కూడా ఊరనివ్వాలండి. తెల్లవారి మనం పోపు పెట్టుకుందాము. ఇప్పుడైతే తెల్లవారింది. చూడండి, ఒక్కసారి పచ్చడి ఈ విధంగా అయితే ఉందండి. బాగా చక్కగా అంతా ఒక్కసారి మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపుకి కావాల్సిన పోపు దినుసులు చూడండి. ఆవాలు 1 స్పూను, హాఫ్ స్పూను జీలకర్ర, పచ్చెనపప్పు 1 స్పూను, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 4 కరివేపాకు మట్టలు, 2 ఎండుమిరపకాయలు, ఇంగువ కూడా వేయాలండి, చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ అంటించి బార్లు పెట్టారండి. ఇది వేరుశనగపప్పు ఆయిల్ అండి, గాను దగ్గర తెచ్చాను, కేజీ 300 రూపాయలు. మీరు ఇది లేకపోయినా కూడా మీరు ఆవు నూనె కానీ నువ్వు నూనె కానీ వేసుకొని, కానీ పామ్ ఆయిల్ మటుకు వేయొద్దండి. అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది పేరుకొని గట్టిగా ఉంటుంది. నిలువ పచ్చళ్ళకండి పామ్ ఆయిల్ అయితే వేయొద్దండి, పచ్చళ్ళు అయితే అంత టేస్ట్గా అనిపించదు. ఇప్పుడైతే నేను ఆయిల్ నాకు 250 గ్రాముల దాకా పట్టిందండి. తర్వాత ఏమంటే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు అన్నీ ఒకేసారి అయితే వేసాను. అవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చడి దోశలోకి ఎగ్ దోశ వేసుకునేటప్పుడు చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చళ్ళకి మెయిన్ అండి ఇంగువ అండి. ఇంగువ మటుకు అస్సలు స్కిప్ చేయొద్దండి. మీకు కావాల్సినంత వరకు ఇంగువ అయితే వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసాను. నేను ఫస్ట్లో ఎండుమిరపకాయ వేయడానికి మర్చిపోయానండి. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు 2 ముక్కలు చేసి అయితే అందులో వేసానండి. అవన్నీ కూడా బాగా వేగిన తర్వాత తెల్లగడ్డలు కూడా అందులో వేసుకొని ఒక్క రోజు సేపు తెల్లగడ్డలు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడి కూడా అందరూ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా మనం చక్కగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి ఆ నూనెలోను. అప్పుడే మనకి పచ్చట్లా పచ్చి వాసన అంతా పోయి పచ్చడి మనకి నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. కారం కూడా తగ్గిపోద్ది. మనం ఈ రోజు నుంచే మనం పచ్చడి వాడుకోవచ్చు. చూస్తాం కదండి ఎంత బాగుందో పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి సీజన్తో పని లేదండి. ఎప్పుడైనా సరే కొంచెం దోరగా ఉన్న చాలండి మిరపకాయలు. ఒక్కరో రెడ్ కలర్ వచ్చినా చాలండి. మనం ఇంట్లో తెచ్చి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయట పెట్టుకుంటే మనం చక్కగా 2-3 డేస్ కల్లా మంచిగా పండుతాయి. అట్లాంటప్పుడు మనం ఒక 1/4 కేజీ, ఒక 1/2 కేజీ అలా పచ్చడి చేసుకొని ఉపయోగించుకోవచ్చండి. ముందుగా మనము మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఈ పండు మిరపకాయల పచ్చడి కేజీ చేసుకుంటే వాటికి కొలతలు ఒకసారి చెప్తానండి. మీరు దాన్ని బట్టి కొలతల్లో తగ్గించుకొని చేసుకోండి. తక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు 1 కేజీ పండు మిరపకాయలకండి 300 గ్రాముల చింతపండు వేసుకోండి. అంటే కారం ఎక్కువగా ఉంటే, లేదా కారం తక్కువగా ఉన్న మిరపకాయలు అయితే 250 గ్రాముల చింతపండు వేసుకోండి. 250 గ్రాములు ఉప్పు వేసుకోండి. ఇక కొరవన్నీ మీకు తెలిసిందే కదండి, వీడియోలో చూసారు కదండి. ఈ విధంగా తప్పకుండా అందరూ కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. పచ్చడి అంటే ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేసుకోండి. మనం బయట కొనాలంటే చాలా రేటు ఉందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకండి, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోవద్దండి. ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ అండి, ఉంటాను.